విద్యుత్ ఛార్జీల పెంపుకు నిరసనగా విజయమ్మ చేపట్టినటువంటి దీక్ష రెండో రోజు కొనసాగుతోంది. ఇప్పుడు కూడా కనీవిని ఎరగని రీతిలో ఈ కరెంట్ ఛార్జీల్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పెంచడం అయింది. నిజంగా ఇది భారీ భారం ప్రజలకి. ఇది నిజంగా ఈ సామాన్య మధ్యతరగతి పేద ప్రజలు కూడా భరించలేని ఛార్జీలు. ఈ ఛార్జీల్ని తగ్గించాలని మా గౌరవ అధ్యక్షురాలు మరి నిన్న నుంచి ఆమరణ నిరాహార దీక్ష మరి చేస్తుంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుండి మరి విశేషమైన స్పందన ఈ రోజు వస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే యొక్క కరెంటు అన్ని పెంచారో ప్రతి అన్ని వర్గాల వారికి కూడా ఇబ్బంది ఉంది. ఎందుకంటే పేద కుటుంబం నుంచి ధనికుల దాకా ఇబ్బందిగా ఉంది. దాని కొరకే వైఎస్ఆర్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ గారు మరి అమరనాథ దీక్ష కూర్చోవడం జరిగింది. మేమందరం కూడా ఆమెతో పాటు యొక్క దీక్షలో కూర్చోవడం జరిగింది. మరి ఆనాడు రాజశేఖర రెడ్డి గారి పరిపాలనలో ఏనాడు కూడా ఒక రూపాయి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచినట్లు ఆయన లేదు. 32,000 కోట్ల రూపాయలు ఇప్పటికే ఈ ప్రభుత్వం పెంచి ఇంకా పెంచడం దానిలోన అది కేవలం ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నారు. దీని పరిణామం కూడా చాలా తీవ్రంగా ఉంటుంది. ఈ పెన్షన్ ఛార్జీ తగ్గించిన వరకు మా పార్టీ వైఎస్ఆర్ పార్టీ మా గౌరవ అధ్యక్షుడు విజయమ్మ ఆధ్వర్యంలో మా 30 మంది శాసనసభ్యులు అలాగే ఎమ్మెల్సీలతో కలిసి పోరాటం చేసి ప్రభుత్వాన్ని దిగొచ్చేంత వరకు పోరాడతాం. వైజాగ్ లో కూడా దీక్షలు కొనసాగుతున్నాయి. విజయమ్మ దీక్షకు మద్దతుగా పెద్ద ఎత్తున దీక్షలు కొనసాగిస్తున్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం విజయమ్మ గారు ఈ రోజు దీక్ష చేపట్టడం చాలా గర్వకారంగా ఉంది. ఆవిడ ఆరోగ్యం క్షీణిస్తూ ఉంది. ఈ ప్రభుత్వం అందువైఖరి అవలంబిస్తుంది. ప్రజల్ని అంధకారంలో నెట్టి వాళ్ళ యొక్క సీట్లను పదవులను కాపాడుకునే ప్రయత్నంలో ఉందే తప్ప మేము ప్రతి ఒక్కరము పశ్చిమ నియోజకవర్గం కార్యకర్తలు గాని నాయకులు గాని విజయమ్మ గారికి తోడు నీడుగా ఉంటామని ఇవాళ ఉద్యమం చేయడం జరిగినది. ఆవిడ ఆరోగ్యం క్షీణించడం చాలా బాధాకరం. ఎందుకంటే ఆవిడ మన ప్రజలు బాధలు చూడలేక ఈ ఆమరణ దీక్ష చేపట్టడం జరిగినది. అదే విధంగా ఆవిడ అనుకున్న విధంగా ప్రజలు మద్దతు పలుకుతూ చేస్తున్న ఈ దీక్షకు ప్రతిపక్షాలు కూడా వాళ్ళకి మద్దతు పలుకుతున్నాయి. ఛార్జీలు తగ్గించాలంటూ ఆమరణ దీక్ష చేస్తున్న వైఎస్ విజయమ్మకు విజయనగరం జిల్లా వాసులు సంఘీభావం తెలిపారు. దీక్షకు మద్దతుగా వైఎస్ఆర్సీపీ నేతలు పార్వతీపురం విద్యుత్ సబ్ స్టేషన్ ఎదుట ఒక్కరోజు రిలే నిరాహార దీక్ష చేశారు. భారం వేస్తే ప్రజలు బ్రతకాలా లేకపోతే ఇంకెక్కడికి వెళ్ళిపోవాలా? మమ్మల్ని ఏం చేయమంటారు? మాకు ఈ ప్రభుత్వం వద్దు అని చెప్పింది. ప్రజలు ఏ గ్రామానికి వెళ్ళినా కూడా అమ్మ జగనన్న ఎప్పుడు వస్తారు, మా కష్టాలు ఎప్పుడు తీరుతాయని చెప్పేసి